నమస్కారం. హృదయ స్పందన కార్యక్రమానికి స్వాగతం. యాంజియోగ్రామ్ అంటే ఏంటి? యాంజియోగ్రామ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలాగే యాంజియోగ్రామ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, యాంజియోగ్రామ్ అంటే ఏంటి? బాడీలో అన్ని అవయవాలకి అవయవం సక్రమంగా పనిచేయడానికి రక్త ప్రసరణ అనేది అవసరం. సో ఇప్పుడు ఆ రక్త ప్రసరణకి రెండు రకాల ఇవి ఉంటాయి. ఒకటి ఆర్టరీస్ అని అంటాం, ఇంకోటి వీన్స్ అని అంటాం. సో అంటే రక్తాన్ని అవయవానికి తీసుకెళ్ళేవి వచ్చి ఆర్టరీస్, దాన్ని మనం తెలుగులో ధమనులు అని అంటాం. అవయవం నుంచి బ్యాక్ మళ్ళీ హార్ట్కి తీసుకొచ్చేవి వీన్స్ అని అంటాం, దాన్ని సిరలు అని అంటాం తెలుగులో. సో ఈ రక్త ప్రసరణ అనేది ప్రతి అవయవానికి సరిగ్గా ఉంటేనే దాని ఫంక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది. సో రక్త ప్రసరణలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ అవయవం యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. అదే బ్రెయిన్కి సంబంధించిందంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అని అంటాం, హార్ట్కి సంబంధించినవి అయితే హార్ట్ స్ట్రోక్స్ అని అంటాం, అలా కిడ్నీకి సంబంధించింది అయితే సో ఆ కిడ్నీ ఫెయిల్యూర్ రావడం అనేది జరుగుతుంది. అదే ఏదైనా కాలుకు చేయికి సంబంధించిన రక్తనాళాలు ఏమన్నా బ్లాక్ అయిపోతే ఆ కాళ్ళు చేయి పని చేయకపోవడం అలా జరుగుతుంది. సో అలా రక్త ప్రసరణ అనేది ప్రతి అవయవానికి సక్రమంగా ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఈ రక్త ప్రసరణ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనము ఆ సంబంధిత అవయవానికి రక్త ప్రసరణ ఎలా ఉంది అనే దానికోసము ఆ ఆర్టరీస్ని అంటే ఆ ధమనులని చూసే ప్రక్రియనే యాంజియోగ్రామ్ అని అంటాం. ఆ చేసే అవయవాన్ని బట్టి మనం బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలు చూస్తే దాన్ని మనం సెరిబ్రల్ యాంజియోగ్రామ్ అని అంటాం. అలా కిడ్నీకి సంబంధించింది అయితే రీనల్ యాంజియోగ్రామ్ అని అంటాం. లేదా ఈ కాళ్ళకు చేతులకు సంబంధించిన ఆర్టరీస్ చూసేదాన్ని మనం పెరిఫెరల్ యాంజియోగ్రామ్ అని అంటాం. అలాగే గుండెకి సంబంధించింది అయితే మనం కరోనరీ యాంజియోగ్రామ్ అని అంటాం. ప్రతి అవయవానికి ఈ యాంజియోగ్రామ్ అనే ప్రక్రియ నిర్వహించవచ్చు. యాంజియోగ్రామ్ని ఎవరికి అడ్వైజ్ చేస్తారు ఎక్కువగా? హార్ట్కి సంబంధించిన రక్త ప్రసరణలో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే, అంటే మనం నడుస్తున్నప్పుడు చెస్ట్ పెయిన్ రావడము, లేదా ఆల్రెడీ ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావడము అలాంటివైనా జరిగినా, ఆల్రెడీ అన్న బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్స్ రావడము, లేదా కిడ్నీకి సంబంధించిన ఫంక్షన్ సరిగ్గా ఉండకపోవడము, లేదా వాళ్ళకి బీపీ బాగా ఎక్కువగా ఉండి అది మోర్ దెన్ 3 మెడిసిన్స్తో కూడాను కంట్రోల్లోకి రాకపోవడము. సో ఇలాంటి అంటే మన క్లినికల్గా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సో ఇప్పుడు సమస్యని బట్టి ఏ అవయవానికి సంబంధించిన రక్త ప్రసరణ సరిగ్గా లేదు అనే ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాత మనం ఆ అవయవానికి సంబంధించిన యాంజియోగ్రామ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో బట్ కామన్గా మనకి సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించి రక్త ప్రసరణలో సమస్యలు అనేవి చాలా కామన్గా ఉన్నాయి. సో ఇప్పుడు కామన్ మ్యాన్కి ఎవరికైనా యాంజియోగ్రామ్ అనగానే హార్ట్కి సంబంధించిన యాంజియోగ్రామ్ అని అనుకుంటారు. బట్ యాంజియోగ్రామ్ అనేది ఏ అవయవానికైనా నిర్వహించవచ్చు, సమస్యని బట్టి ఉంటుంది. బట్ కామన్గా హార్ట్కి సంబంధించిన సమస్యలు అనేవి కామన్. సో కాబట్టి కామన్గా చేసే యాంజియోగ్రామ్ వచ్చి మనము కొరోనరీ యాంజియోగ్రామే, అంటే గుండెకి సంబంధించిన యాంజియోగ్రామ్. డాక్టర్ గారు, ఇప్పుడు కొరోనరీ యాంజియోగ్రామ్ ఉంది కదా, దాన్ని ఎవరికి అడ్వైస్ చేస్తారు ఎక్కువగా? రోగి సమస్యని బట్టి. సో మనకి గుండెకి సంబంధించిన రక్త ప్రసరణలో ఏదైనా సమస్య ఉంది అని అనిపిస్తే యూజువల్గా మనం కొరోనరీ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాం. సో కామన్గా మనకి ఎవరైనా ఆల్రెడీ హార్ట్ అటాక్ రావడం అనేది జరిగినచో, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండెకి సంబంధించి పంపింగ్ ఏమన్నా వీక్ అయినట్టుగా ఉంటే సో వాళ్ళకి హార్ట్ అటాక్ ఇనీషియల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ అనేది అడ్వైస్ చేస్తాం. బట్ సమ్ టైమ్స్ మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడే వెంటనే ఒక 12 గంటల లోపు మనకి హాస్పిటల్కి రీచ్ అయ్యగలిగితే
సో ఒక్కొక్కసారి ఇమ్మీడియట్గా మనం యాంజియోగ్రామ్ అనేది చేసి ఆ హార్ట్ వెజల్స్ ఎక్కడైతే బ్లాక్ను ఐడెంటిఫై చేసి వెంటనే దానికి యాంజియోప్లాస్టీ అనేది కూడా చేస్తాం. కొన్నిసార్లు ఇప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు చెస్ట్లో పెయిన్ రావడము, సో కొంత దూరం నడవగానే చెస్ట్లో పెయిన్ వచ్చేసి నడవడం ఆపేసి, సో మళ్ళీ పెయిన్ తగ్గిన తర్వాత సో మళ్ళీ నడవడం మొదలు పెట్టడము, సో అలా మళ్ళీ సేమ్ డిస్టెన్స్కి మళ్ళీ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. దాన్నే మనం యాంజనా అని అంటాము. సో ఇలాంటి యాంజనా అంటే గుండెకి సంబంధించిన నొప్పి ఉన్న వాళ్ళకి కూడాను మనం యాంజియోగ్రామ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. బట్ కొన్నిసార్లు అంటే మనం గుండె పంపింగ్ వీక్ అయిపోయిన సమస్యలు కొన్ని ఉంటాయి, లైక్ డైలేటెడ్ కార్డియోమైపతి అని అంటాం. కండరం గుండెకి సంబంధించిన కండరము వీక్ అయిపోతుంది. అంటే రెండు రకాల కారణాల వల్ల అవ్వచ్చు. ఒకటి ఏంటంటే గుండె రక్త ప్రసరణ సరిగ్గా లేకుండా అవ్వచ్చు, లేదా గుండె రక్త ప్రసరణ సరిగ్గా ఉన్నా కూడా అవ్వచ్చు. అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా వచ్చి కండరానికి అలా వీక్ అయిపోవచ్చు. బట్ అది డిఫరెన్షియేట్ చేయడం అనేది ఒక యాంజియోగ్రామ్ ద్వారానే వీలవుతుంది. సో అలా వేరే గుండె పంపింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మనకి రక్త ప్రసరణలో ఏమైనా సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవడం అనేది మస్ట్. సో వాళ్ళకు కూడా మనం యాంజియోగ్రామ్ అనేది నిర్వహించి, యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంటే దానికి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. యాంజియోగ్రామ్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే సో అప్పుడు మనం ఆ ఇబ్బందుల్ని సరిచేస్తే పంపింగ్ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రకమైన సమస్యలు ఉండే వాళ్ళకి యూజువల్గా కరోనరీ యాంజియోగ్రామ్ అనేది మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. మామూలుగా యాంజియోగ్రామ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా అడ్వైస్ చేయొచ్చు అంటారా? యాంజియోగ్రామ్కి యాజ్ సచ్ ఏజ్కి సంబంధం లేదు. మన ప్రాబ్లమ్ని బట్టి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. బట్ కామన్గా గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ సమస్యలు ఒక 50 years 60 years తర్వాత ఉన్న వాళ్ళకే వస్తూ ఉంటాయి. సో బట్ కామన్గా ఈ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది 50-60 years తర్వాత ఉండే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. బట్ మారుతున్న సొసైటీలో ఇప్పుడు మనం ఇంకా యంగ్ పేషెంట్స్లో కూడా అంటే 30-40sలో కూడా హార్ట్ అటాక్స్తో వచ్చిన వాళ్ళని చూస్తూ ఉన్నాం, మెయిన్గా లైఫ్ స్టైల్ సమస్యల వల్ల. మధ్యకాలంలో 28 years వాళ్ళు కూడా 25-28 మధ్యలో కూడా వస్తున్నారని విన్నాము. నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అంటే 18 years అండి. 18 years ఈజ్ ద అంటే మినిమం ఏజ్ గ్రూప్ నేను చూసిన హార్ట్ అటాక్స్లో. అది మెయిన్గా స్మోకింగ్ వల్ల. సో ఈ స్మోకింగ్ వల్ల ఆ హార్ట్ అటాక్ వచ్చే ఏజ్ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. అది మెయిన్ సమస్య. రెండోది మన సెడెంటరీ లైఫ్ స్టైల్. సో దాంతో కూడా ఈ హృదయ సంబంధిత సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. సో దీనివల్ల మనం ఈ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేసే ఏజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. కొన్నిసార్లు అంటే కంజెనిటల్గానే అంటే బై బర్త్ సో కొన్ని రక్త ప్రసరణ సమస్యలు ఉంటాయి. అంటే నార్మల్గా రక్తనాళం ఎక్కడి నుంచి అయితే ఆరిజినేట్ అవ్వాలో అక్కడి నుంచి రాకుండా సో డిఫరెంట్ లొకేషన్స్లో నుంచి వచ్చినప్పుడు దాన్ని అనామలీ అని అంటాం. అలాంటి అనామలీస్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ డికేడ్లోనే అంటే ఫస్ట్ 10 years ఆఫ్ లైఫ్ ఆర్ 20 years ఆఫ్ లైఫ్లోనే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో కూడా. సో అలాంటి పేషెంట్స్ కూడా మనం యాంజియోగ్రామ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. బట్ అది రేర్ సినారియో. కామన్గా సో 50 years 60 years తర్వాత అవసరం పడుతూ ఉంటుంది ఆ సమస్యని బట్టి.